ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, భయముతో మొదలయ్యే దిగులు మనుషులను కృంగదీస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో నుండే దిగులు, చింత పుడతాయి. కనాని దేశాన్ని స్వాధీనపరుచుకోబోయే ముందు మోషే ఈ మాట ఇశ్రాయేలుతో చెప్పాడు. మీరు ఎదుర్కోపోయే పోరాటాలను చూసి భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దని వారికి ధైర్యం చెప్పాడు. ఈ లోకంలో ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి చనిపోవాలని కూడా అనిపిస్తుంది, లేదా ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. చాలామందికి ఈ జీవితం ఒక పోరాటం. కొంతమంది ఈ పోరాటంలో ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది చావలేక బ్రతుకుతుంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉండరు. దేవుని నమ్మని వాళ్ళ జీవితాల్లో చివరికి మిగిలేది ఓటమే. దేవుని నమ్మినా నమ్మకపోయినా జీవితంలో ఎదుర్కోవాల్సిన పోరాటాలు చాలానే ఉంటాయి. అయితే దేవుని నమ్మిన వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. దేవుని కోసం ఎంతకైనా తెగిస్తారు. తెగించిన వాళ్ళు దేనికి భయపడరు, దిగులు పడరు, జడియరు. దేవుని నమ్మిన వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. బైబిల్లో మనం చూడగలం. దేవుడు కాపాడాడో లేదో అనేది కూడా మనం చూడనంత ధైర్యము, తెగింపు వస్తుంది. ఉదాహరణకు దేవుని కోసం నిలబడిన దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను చూస్తే వారు చంపబడతారని తెలిసినా పారిపోయి దాక్కోలేదు. ధైర్యంగా నిలవబడి చావడానికి సిద్ధపడ్డారు. సర్వం కోల్పోయినా యోబు ఆత్మహత్య చేసుకోలేదు. చావుకు తెగించి ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళతో దేవుడు ఉన్నాడని. వాళ్ళ కష్టాలలో వారు ఏమాత్రం దిగులు పడలేదు. మనం మాత్రం దేవుని నమ్మం. అందుకనే చిన్న కష్టం వచ్చినా సరే దేవుని తిట్టుకుంటూ మనుషులను ఆశ్రయిస్తాం. దేవుడు మనకు సహాయం చేసే లోపు మనుషులు కాళ్ళు పట్టుకుంటాం. అందుకే దేవుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. ఆయన వైపు చూసి ఆయన సహాయం కోసం ఎదురు చూద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మిమ్మను ఆశ్రయించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయించగలిగినంత విశ్వాసాన్ని మాకివ్వండి. విశ్వాసాన్ని మేము కలిగి ఉండి పెంపొందించుకుని విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయించి మీ చేత మేలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మేము విన్న ప్రకారం ఆ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, యోబు వారి జీవితాల్లో వారికి కలిగిన దానిని బట్టి వాళ్ళు భయపడి దాక్కుని పారిపోలేదు, చచ్చిపోలేదు. కానీ మిమ్మల్ని ఆశ్రయించి వారి జీవితాల్లో మీ అద్భుతాలు అనుభవించారు. ఆ రీతిగా మేము విశ్వాసంగా ఉండగలిగిన బాధ్యత మీరు మాకు దయచేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. ప్రియ ప్రభువా, మీకు వందనాలు. మీ బిడ్డల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, ఉన్న రుణాలు విడిపించండి. చిన్న బిడ్డలు యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని. మీ పిల్లలు చేసుకుంటున్న జీవనాధిపతులు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రలుగా చేయమని యేసు ప్రభు వారి పెరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.